హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ వాళ్ళు అయితే ఊరెళ్తున్నారు. సో మిన్ను కూడా హాస్టల్కి వెళ్ళిపోతుంది కదా, తన కోసం షాపింగ్ చేద్దామనేసి చెన్నై షాపింగ్ మాల్కైతే వెళ్ళాము. షాపింగ్ అంటేనే ఇంకా అమ్మాయిలకి ఎక్కడలేని ఆనందం వస్తుంది కదా, అంతే ఇంకా హుషారంతా వచ్చేస్తుంది. సో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హుషారుగా వెళ్ళాం, కానీ వెళ్ళిన తర్వాత కొద్దిసేపు షాపింగ్ చేసేసరికి నాకు టయర్డ్ అనిపిస్తుంది. అందులో ఏంటో మిన్నుకి ఎన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసినా కూడా ఎందుకో సెట్ అవ్వలేదు. 1 by 1 డ్రెస్సెస్ వేసి శివాని సజెషన్ అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. కొన్ని సెట్ అవుతున్నాయి, కొన్ని సెట్ అవ్వట్లేదు. ఎందుకో చాలా డ్రెస్సెసే ట్రై చేశాను, కానీ బాటమ్ సెట్ అయితే టాప్ సెట్ అవ్వదు, అట్లా ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా టైం పట్టింది, ఇది ఒక్క డ్రెస్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అన్నమాట. సో ఇంకా మధ్యలో పిల్లలతో షాపింగ్ అంటేనా అమ్మ బాబాయ్ వద్దురా దేవుడా షాపింగ్ అనిపిస్తుంది. ఒక్కోసారి బాగానే ఉంటుంది వాళ్ళు కానీ ఆడుకుంటే, వాళ్ళు ఆడుకోకుండా విసిగిస్తే మాత్రం దోలు తీరిపోయిద్ది. ఫైనల్గా మిన్ను డ్రెస్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చెల్సీకి కూడా ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను, అది ఎలా ఉందో చెప్పండి. అండ్ మీలో ఎంతమందికి ఫుల్ డే షాపింగ్ చేయడం అంటే ఇంట్రెస్టో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఓపిక లేకపోయినా ఒక్కోసారి ఓపిక తెచ్చుకొని మరీ షాపింగ్ చేస్తాను. ఎంతైనా మన అమ్మాయిలకి షాపింగ్ అంటే పిచ్చే కదా. ఇంకా మిన్ను బ్యాంగిల్స్ తీసుకుంది, ఇంకా నేను ఏమైనా డ్రెస్సెస్ చూద్దాం అనుకున్నా కానీ బట్ అంత టైం లేకుండా పోయింది. మిన్ను డ్రెస్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఇంకా బెలూన్స్ చూస్తేనా మన పిల్ల అస్సలు ఆగదన్నమాట. ఇంకా బెలూన్ కూడా తీసేసుకొని షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. అసలు నైట్ అంతా హడావడి అయిపోయిందన్నమాట. బస్సు వచ్చేసింది, ఒక పక్క వర్షం పడుతుంది, టైం అయిపోతుంది. బస్సు అతను కాల్ చేస్తూ ఉన్నాడు. వర్షం వల్ల మాకు కొంచెం వెళ్ళడానికి లేట్ అయింది. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళు ఊరు వెళ్తున్నారన్నమాట. చెల్సీ అమ్మతో పాటు వెళ్తుంది, మిన్ను ఏమో హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మాత్రం అంతా తిరిగాము, అన్నీ బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉండింది, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళ చెల్లిని కూడా బాగా హగ్ చేసుకొని కిసెస్ ఇచ్చింది చెల్సీ. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.